హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డ్రామా వెబ్ స్టోరీస్. మాధుర్యం తెలుగు స్టోరీలోకి వెళ్ళిపోదామా? నెల రోజుల తర్వాత ఎంకామ్ డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు విద్యాసాగర్. రిజల్ట్స్ వచ్చిన మరునాడే వైజాగ్ నుంచి వచ్చి మహిమకు దుర్గతో లెటర్ పంపించాడు. సాగర్ బాబు ఎప్పుడొచ్చారు? ఆత్రంగా అడిగింది మహిమ. రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత వచ్చారటమ్మా. గబగబా చీటీ విప్పి చదివింది హిమ. సాయంకాలం కొండలమ్మ గుడికి రా, 4:30కి. నీ విద్య. సరేనని చెప్పు అంది ఆ చీటీని చింపేస్తూ. అలాగేనమ్మా, వస్తాను. సాయంత్రం విద్యాసాగర్ పంపించిన నీలం రంగు చీర కట్టుకుని అందంగా తయారయ్యి 4 గంటలకే బయలుదేరి రిక్షాలో కొండలమ్మ గుడికి చేరుకుంది మహిమ. వశిష్ఠ గోదావరి ఒడ్డున వెలిసిన చల్లని తల్లి కొండలమ్మ తన చల్లని దుక్కులతో భక్తజనాన్ని చూస్తోంది. అమ్మవారికి బయట నుంచి నమస్కరించి విద్యాసాగర్ వచ్చాక దర్శనం చేసుకోవచ్చని గుడి ప్రాంగణంలోని మెట్ల మీద కూర్చుంది మహిమ. మరో 10 నిమిషాల్లో రవిశంకర్తో కలిసి బైక్ మీద వచ్చాడు విద్యాసాగర్. మహిమని చూసి దూరం నుంచే చేయి ఊపి మళ్ళీ కలుస్తానని సైగ చేసి బైక్ మీద వెళ్ళిపోయాడు రవిశంకర్. చిరునవ్వుతో తన వైపే నడిచి వస్తున్న తన విద్యాసాగర్ని అపురూపంగా చూస్తూ ఉండిపోయింది మహిమ. విద్య బాగా చిక్కిపోయాడు. దగ్గరికి వచ్చి చెయ్యి అందిస్తూ, ఏరా హిమ, బాగున్నావా అన్నాడు. తల ఊపింది బావున్నా అన్నట్టు. అప్పటికే ఆమె కళ్ళల్లో నీళ్లు. తప్పు. జేబులోంచి కర్చీఫ్ తీసిచ్చాడు. కళ్ళు తుడుచుకొని తిరిగి వచ్చింది. గుడిలోకి వెళ్ళి ఇద్దరు మౌనంగా దర్శనం చేసుకున్నారు. అమ్మవారి కుంకుమను ఆమె కనుబొమ్మల మధ్య అలంకరించాడు విద్యాసాగర్. ప్రసాదం తీసుకొని తిని గుడిలోనే 10 నిమిషాలు కూర్చున్నారు. తర్వాత బయటికి వచ్చి అక్కడ గోదావరి రేవులోకి వెళ్ళి అక్కడ మెట్ల మీద కూర్చున్నారు. శ్రీ హృదయంలా గంభీరంగా ఉంది గోదావరి. నదికి అవతలి పక్క రకరకాల ఆకుపచ్చని రంగు షేడ్స్ డిజైన్ ఉన్న చీర కట్టుకున్న ప్రకృతి కాంతంలా కాంతులీనమవుతోంది కోనసీమ. పడమటింటికి వెళ్ళబోతున్న సూర్యుడు వెండి కిరణాలు నది నీటి మీద పడి వింతరంగులు వెదజల్లుతున్నాయి. మహిమ అరిచేతిని తన చేతిలోకి తీసుకున్నాడు విద్యాసాగర్. రిజల్ట్స్ వచ్చేశాయి. 15వ తారీఖున కాన్వొకేషన్ ఉంది. తప్పకుండా మంచి జాబ్ వస్తుంది. రేపు మా నాన్నగారితో మన పెళ్లి విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను. నువ్వేమంటావు? విద్య, నాకెందుకో భయంగా ఉంది. కాన్వొకేషన్ అయ్యే వరకు ఆగుదాం. ఎందుకురా భయం? కాదంటారనా? పోనీ మీ నాన్నగారితో మాట్లాడనా? వద్దు విద్య, నా మాట విను. నా రిజల్ట్స్ కూడా రాని. సరే, ఇంకో 15 రోజులేగా. అలాగే. ప్రియా పెళ్ళి బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది విద్య. నువ్వు పెళ్ళికి రాలేదని ప్రియాకి కోపం వచ్చి నన్ను చాలా సాధించింది తెలుసా? ఐఎమ్ సారీ హిమ, నాకప్పుడు కొంచెం ఒంట్లో బాగోలేదు. అయ్యో, ఏమైంది? ఆదుర్దగా అడిగింది మహిమ. బాగా హై ఫీవర్ వచ్చిందిరా. నువ్వు కంగారు పడతావని లెటర్లో రాయలేదు ప్రియాకు. తర్వాత సారీ చెబుతా. లెటర్ రాస్తానులే. సరే కానీ చెప్పు, నీకేం గిఫ్ట్ కావాలి అడిగాడు విద్యాసాగర్. సిగ్గుపడింది మహిమ. నువ్వే నాకొక పెద్ద గిఫ్ట్. ఇంకా వేరే గిఫ్ట్ ఎందుకు విద్య నాకు? నువ్వు ఇలాగే అంటావు అని నాకు తెలుసు. జేబులోంచి ఒక వెల్వెట్ ఆర్నమెంట్ బాక్స్ ఒకటి తీసి తెరిచి చూపించాడు. గులాబీ రంగుతో మెరిసిపోతున్న ముచ్చటైన ఉంగరం. అబ్బా విద్య, ఎంత బాగుందో! మురిసిపోయింది మహిమ. నీకు నచ్చిందా? మరి పెట్టనా? ఆత్రంగా ఆమె కుడి చేతిని తీసుకున్నాడు. ఇప్పుడు కాదు, ముందు పెద్దవాళ్ళతో మాట్లాడు, దాని తర్వాత. ఏంటి హిమ, నా సరదా తీర్చుకునేవా? అలిగినట్టుగా మూతి తిప్పుకున్నాడు. సారీ విద్య, అర్థం చేసుకోవా ప్లీజ్. నువ్వు వేలికి పెట్టాక నేనేం చెప్పాలి? నేనేం చెప్పలేను. అమ్మ చూసి అడుగుతోంది. ఇంట్లో గొడవైతే కష్టం. నేను ఆ పరిస్థితి ఎదుర్కోలేను. బంగారు కదూ, నా మాట వినమ్మా. ఓ 10 రోజులు ఆగితే. ఓహో సరే అయితే. మళ్ళీ అయిష్టంగానే ఆ బాక్స్ని జేబులో పెట్టుకున్నాడు. ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? నువ్వు పంపించింది అని టాపిక్ మార్చింది మహిమ.
ఆకాశం దిగి వచ్చి అమ్మాయిగా మారి ఎదురుగా వచ్చినట్టు ఈలోగా రవిశంకర్ వచ్చి హారన్ కొట్టడంతో లేచారిద్దరు. మహిమని రిక్షా ఎక్కించి రవితో వెళ్ళిపోయాడు విద్యాసాగర్. మహిమ ఎందుకో తన వల్ల అతను డిసప్పాయింట్ అయ్యాడనిపించింది. ఇదండి ఈరోజు స్టోరీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.